హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z సివిల్ అడ్డా. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా 2024 సంబంధించి భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కృత్రిమ మీద ఏఐకు బాటలు పరిచిన దిగ్గజ శాస్త్రవేత్తలు జాన్ జే హాప్ఫీల్డ్ అండ్ జెఫ్రీ హింటన్లకు ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. హింటన్ను ఏఐ పితామహుడిగా అభివర్ణిస్తారు. ఈయనకు కెనడా, బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉంది. హాప్ఫీల్డ్ అమెరికా జాతీయుడు. నెక్స్ట్, బ్రిక్స్ 2024 సదస్సు రష్యాలోని కజాన్లో అక్టోబర్ 22-23 తేదీల్లో బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో పరస్పరం సహకరించుకోవడంతో పాటు సత్వర అభివృద్ధి సాధన లక్ష్యంగా బ్రిక్స్ దేశాల మధ్య కీలకమైన అవగాహన కుదిరింది. స్థానిక కరెన్సీలోనే వ్యాపార ద్రవ్య లావాదేవీలు నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సుకు హాజరయ్యారు. నెక్స్ట్, 8 కులాల పేర్లు మార్పుపై నోటిఫికేషన్. అభ్యంతరాలుంటే 18 లోపు చెప్పాలన్న బీసీ కమిషన్. బీసీ జాబితాలోని 8 కులాల పేర్లు మార్చాలని, కొన్ని పర్యాయపదాలు జోడించాలని వచ్చిన ప్రతిపాదనపై అభ్యంతరాలు కోరుతూ తెలంగాణ బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని పేర్లను సమాజంలో చులకనగా వినియోగిస్తున్నారని, వాటిని మార్చాలని కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణతో పాటు కార్యాలయంలోనూ పలువురు విన్నవించారు. నెక్స్ట్, తెలంగాణ ప్రగతికి విజన్ 2050. న్యూయార్క్, టోక్యోలకు ధీటుగా 30,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ డెవలప్కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం. నెక్స్ట్, మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీ అభివృద్ధి చేసిన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు. మెరుగైన భద్రత, పనితీరును ప్రదర్శించే లిథియం మెటల్ బ్యాటరీని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మంటలు, పేలుళ్ళు ఇది నివారిస్తుంది. విద్యుత్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లు, భారీ స్థాయి విద్యుత్ నిల్వ వ్యవస్థల విషయంలో అనేక ప్రయోజనాలకు ఈ సాధనం వీలు కల్పిస్తుంది. నెక్స్ట్, జడ్జీలకు భారత్లో శిక్షణను రద్దు చేసుకున్న బంగ్లాదేశ్. భారత్లో తమ దేశానికి చెందిన 50 మంది జడ్జీలకు, న్యాయాధికారులకు శిక్షణ ఇప్పించాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని అక్కడి న్యాయ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు ఆదివారం వెల్లడించారు. రద్దుకు గల కారణాలు మాత్రం వివరించలేదు. నెక్స్ట్, నాగసాకి అణు మృత్యుంజయుడి కన్నుమూత. జపాన్లోని నాగసాకి పట్టణంపై 8 దశాబ్దాల క్రితం జరిగిన అణుదాడిలో ప్రాణాలతో బయటపడిన షిగెమి ఫుకుహోరి 93 కన్నుమూశారు. ఈ నెల 3న ఆయన నాగసాకిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్య కారణాలతో మరణించినట్లు తెలుస్తుంది. నెక్స్ట్, H1B వీసాల్లో 5వ వంతు మనకే. దేశీయ ఐటీ సంస్థల దూకుడు. అమెరికా జారీ చేసే H1B వీసాల్లో భారత ఐటీ కంపెనీలు దూకుడు చూపిస్తున్నాయి. మొత్తం H1B వీసాలో 5వ వంతు మన దేశస్తులే దక్కించుకుంటున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ విభాగం గణాంకాల విశ్లేషణ ప్రకారం H1B వీసాలు పొందడంలో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ ప్రక్రియలో ముందున్నాయి. నెక్స్ట్, గత ఆర్థిక సంవత్సరం 2023-24లో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గి 4.86% పరిమితమైందని SBI రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2011-12లో గ్రామీణ పేదరికం 25.7%గా ఉంది. ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలే ఇందుకు కారణమని వెల్లడించింది. 2011-12లో 13.7%గా ఉన్న పట్టణ పేదరికం దాదాపు 4.09%కి చేరిందని అంచనా వేసింది. నెక్స్ట్, ఒడిశా 27వ గవర్నర్గా కంభంపాటి హరిబాబు 2025 జనవరి 3న బాధ్యతలు స్వీకరించారు. భువనేశ్వర్లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చక్రధారి శరణ సింగ్
హరిబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నెక్స్ట్, ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో తమిళనాడుకు చెందిన ఆర్ వైశాలి కాంస్యం నెగ్గింది. 2025 జనవరి 1న న్యూయార్క్లో జరిగిన సెమీస్లో చైనా ప్లేయర్ లీ టింగ్ జీపై విజయం సాధించింది. నెక్స్ట్, స్టెల్లా నౌకకు మార్గం సుగమం. కాకినాడ నుంచి వెళ్లేందుకు అనుమతి. కాకినాడ తీరంలో గత 55 రోజుగా నిలిచిపోయిన స్టెల్లా ఎల్ నౌకకు ఎట్టకేలకు పచ్చజెండా ఊపారు. పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కోటోనూ పోర్టుకు నౌక బయలుదేరేందుకు అనుమతి వచ్చినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం తెలిపారు. నెక్స్ట్, బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-3తో సిరీస్ కోల్పోయిన భారత్ ఆఖరి టెస్టులో పరాజయం. 10 ఏళ్ల తర్వాత ఆసీస్కు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఈ సిరీస్ ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆశలు గల్లంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.